మనకి సైబర్ క్రైమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. దిస్ ఇస్ వన్ ఏరియా ఆఫ్ కన్సర్న్. 2026లో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ స్ట్రెంథన్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కూడా స్ట్రెంథన్ చేయగలుగుతాము. ఈ మిస్సింగ్ కేసెస్ 2025లో 316 కేసెస్లో 267 కేసెస్ ట్రేస్ అయిపోయింది. కొత్త వెహికల్ సిఎస్ఆర్ కింద అవేర్నెస్ ఆన్ వీల్స్ మీ అందరికీ తెలుసు. అవేర్నెస్ ఆన్ వీల్స్ కూడా అన్ని మండల్స్లో మనం కవర్ చేయడం జరిగింది. అందులో స్పెసిఫిక్ వీడియోస్ అండ్ ఫొటోస్ అండ్ పోస్టర్స్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ అది కూడా పెట్టడం జరిగింది. దట్ హ్యాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్ విత్ రెస్పెక్ట్ టు రోడ్ యాక్సిడెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లో మన సైబర్ క్రైమ్స్ చూసుకుంటే, సైబర్ క్రైమ్ దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్. 61 కేసెస్ 2024లో రిజిస్టర్ అయింది. ఈ సంవత్సరం 76 కేసెస్ రిజిస్టర్ అయింది. సో సైబర్ క్రైమ్ కేసెస్ పెరిగింది. ఎందుకంటే మన ఎక్కువ కేసెస్ మనం రిపోర్ట్ చేసుకుంటున్నాము అండ్ రిజిస్టర్ చేసుకుంటున్నాము. ఎన్సిఆర్పి పోర్టల్ నేషనల్ క్రైమ్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అది కూడా 24 to 48 hours లోపల మనం ఆఫీసర్స్ చేయగలరు. ఇన్ టోటల్ ట్రేసింగ్ పర్సెంటేజెస్ 81% ఆఫ్ టోటల్ కేసెస్ రిపోర్టెడ్. 81% ఆఫ్ ద కేసెస్ మనం ట్రేస్ చేయగలము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు టెక్నాలజికల్ డివైసెస్ లైక్ కోజ్ అప్లికేషన్ అండ్ నాట్గ్రిడ్ అప్లికేషన్ ఇంకా సీడాక్ ఇది అన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము కాబట్టి మనకి ఈ కేసెస్ డిటెక్ట్ చేయగలుగుతున్నాము. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది గాంజాయి ఆర్ ఎన్డీపీఎస్ కేసెస్ సంబంధించి మనకి టోటల్ 128 కేసెస్ 2025లో రిజిస్టర్ చేసాము. ఇందులో 411 పర్సన్స్ అరెస్ట్ అయ్యారు అండ్ 8,790 kgs గాంజాయి పట్టుకున్నాము. 7.39 liters ఆఫ్ హషీష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. దానికి టోటల్ వర్త్ ఇస్ అరౌండ్ 4.4 crores ఇది సీజ్ చేయడం జరిగింది. అండ్ టోటల్ 115 vehicles were seized. In total, if we see the data, overall NDPS crimes, incidents and transportation kuda ee samvatsaram manaki tagindi. That is why percentage of crime reported has also decreased by 27%. Indulo most important work that our officers have done is opening of suspect sheets against offenders. Almost 180 NDPS offenders meeda mana suspect sheets open chesi vallaki regular surveillance and monitoring cheyadam jaruguta undi. ఇంకా అది రెగ్యులర్ డెడికేటెడ్ చెక్ పోస్ట్ 5 చెక్ పోస్ట్ కాకుండా 28 లొకేషన్స్లో మనం డైనామిక్ చెక్ పోస్ట్ రన్ చేసుకుంటున్నాము. ద ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ బీన్ కెప్ట్ ఇన్ చెక్. ద సేమ్ టైమ్ సంకల్పం ప్రోగ్రామ్ కింద మోర్ దెన్ 15,000 ప్రోగ్రామ్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ మండల్స్లో విలేజ్ లెవెల్లో పెట్టడం జరిగింది అలాంగ్ విత్ అవేర్నెస్ ఆన్ వీల్స్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఈగల్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత 1972 టోల్ ఫ్రీ నంబర్ వచ్చిన తర్వాత కూడా మనకి చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం 112 కాల్ చేసి కూడా పబ్లిక్లోనే కూడా అవేర్నెస్ వచ్చింది కాబట్టి దే ఆర్ ఆల్సో షేరింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ విత్ అస్. ఇది పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ విచ్ ఇస్ పీడీ యాక్ట్ ఫర్ ఎన్డీపీఎస్ కేసెస్ అది కూడా 6 కేసెస్ సక్సెస్ఫుల్గానే మనం చేయగలము. ఇంకా కొన్ని ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సో ఆల్ ఇంపార్టెంట్ అఫెండర్స్ విల్ బీ బుక్డ్ అండర్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్. నెక్స్ట్ ఇది కన్విక్షన్స్, ఓవరాల్ కన్విక్షన్స్ 2025లో ఆ కన్విక్షన్ రేట్ హ్యాస్ ఇంప్రూవ్ టు 51%. ఇందులో 1 డెత్ సెంటెన్స్, 2 లైఫ్ ఇంప్రిజన్మెంట్స్, 2 కేసెస్లో 20 years అండ్ అబవ్ ఇంప్రిజన్మెంట్, 10 కేసెస్లో 10 years అండ్ అబవ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ద కోఆర్డినేషన్ బిట్వీన్ police department and courts are also good and we hope that in 2026 the same cooperation continues. ఇది ఇంపార్టెంట్ కేసెస్ గ్రేవ్ అండ్ సెన్సేషనల్ కేసెస్ అది 2 కేసెస్ మన డిస్ట్రిక్ట్లోనే రిపోర్ట్ అయింది. ఇది సబ్బవరంలో అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ హాఫ్ బర్న్డ్ డెడ్ బాడీ అది మనకి 15 days పడింది అది మొత్తం డిటెక్ట్ చేయడానికి. బట్ ఎస్జిపిఓ పర్వాడ అండ్ సిఐ సబ్బవరం అండ్ హిస్ ఎంటైర్ టీమ్ సిసిఎస్ ఇంక్లూడెడ్ దే హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ది కేస్ డిటెక్ట్ చేయగలరు విచ్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ కేస్ టు క్యాచ్. సెకండ్ ఇది కసింకోట పోలీస్ స్టేషన్లో ఒక హ్యూమన్ బాడీ పార్ట్స్ మనకి బ్రిడ్జ్ కింద దొరికింది. అది మార్చ్ మంత్లోనే దొరికింది. దట్ వాజ్ ఆల్సో అ సెన్సేషనల్ కేస్ బికాస్ ఆఫ్ గుడ్ ఎఫర్ట్స్ బై అడిషనల్ ఎస్పీ అడ్మిన్, ఎస్డిపిఓ అనకాపల్లి అండ్ ఆల్ ది అదర్ ఆఫీసర్స్ అది కేసు కూడా మనం డిటెక్ట్ చేసేసి అక్యూజ్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా 48 hours మనం డిటెక్ట్ చేయగలము.
నెక్స్ట్ ఇది టెక్నాలజీ కూడా బాగా ఉపయోగం మనం చేసుకుంటున్నాము. సీసీటీవీ కెమెరాస్, సిడిఆర్ అనాలిసిస్, టవర్ డంప్ అనాలిసిస్, అది ట్రెడిషనల్ టెక్నాలజికల్ టూల్స్ కాకుండా ఇప్పుడు సేఫ్ స్టే అప్లికేషన్ గురించి మీ అందరికీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ కైండ్ విచ్ హెస్ స్టార్టెడ్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. దాని తప్ప ఇంకా కాబట్టి ఇంకా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అండ్ సేఫ్టీ ఎస్ఓపి కూడా ఫామ్ చేయడం జరిగింది. రీసెంట్గానే మన కంట్రోల్ రూమ్స్ కూడా ఇనాగ్రేట్ చేశాము ఇన్ పర్వాడ. ఇంకా ఒకటి మనం అచ్యుతాపురంలో కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఓవరాల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఆఫీసర్కి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది, ఎలా రెస్పాండ్ అవుతారు, రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఎలా మనం చేసుకోవాలి, మీడియాకి బ్రీఫింగ్ ఎలా చేసుకోవాలి, అది కూడా ఒక మోడల్ ఎస్ఓపి తయారు చేయడం జరిగింది. ఈ కొన్ని మాక్ డ్రిల్స్ కూడా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్లో, గవర్నమెంట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్లో పెట్టడం జరిగింది. సో దట్ నౌ వీఆర్ బెటర్ ప్రిపేర్డ్ టు డీల్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. So overall, this is the review of crime in Anakapalli district. Overall, మనం చూసుకుంటే crime has decreased by 23%. Overall performance of district police and its officers and men have been commendable, and I wish that the same enthusiasm continues for 2026 also. Thank you.